బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్. సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పోలీసుల వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. వెబ్సైట్ క్లిక్ చేస్తే అవుతున్నట్లుగా గుర్తిస్తున్నారు. వారం నుంచి ఈ పోలీసుల వెబ్సైట్లు చేస్తున్నారు. వెబ్సైట్ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లుగా ఐటీ టీమ్స్ ఇప్పటికే చెప్తున్నాయి. మళ్లీ హ్యాకింగ్ కాకుండా అడ్వాన్స్డ్ ఫైర్ వాల్స్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల వెబ్సైట్ల హ్యాకింగ్ ఐబొమ్మ రవి పనేనా అనే ప్రశ్న మరోవైపు తెర మీదకు వస్తుంది. ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అంటే, మొన్న ఎస్బీఐ పోర్టల్లో కూడా ఐబొమ్మ సినిమాలకి సంబంధించినటువంటి రీడైరెక్షన్ మనం చూసాం. అంటే ఐబొమ్మ సినిమాకి సంబంధించిన లింక్ని క్లిక్ చేసి ఎస్బీఐ పోర్టల్లో అక్కడ పేస్ట్ చేస్తే అక్కడ సినిమా వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మరికొన్ని వెబ్సైట్లు, కొత్త వెబ్సైట్లు వచ్చాయి ఐబొమ్మ పేరున, లేదంటే ఐబొమ్మకి రీడైరెక్ట్ అవుతూ మరికొన్ని కొత్త వెబ్సైట్స్ రావడాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు సైబరాబాద్ పోలీసుల వెబ్సైట్ హ్యాక్ అయితే ఐబొమ్మ రవి పనే అంటూ చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా కాదా అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అయితే ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి ఈ సమస్య వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు సరికొత్తగా కొన్ని ఫైర్ వాల్స్ని క్రియేట్ చేస్తున్నారు ఈ సమస్య రాకుండా ముందు అంటూ సమాచారం అందుతోంది. పోలీసులు ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పలేదు. ఎవరు చేశారు, అసలు ఎవరిది పని, ఎవరు చేశారు, ఎప్పటిలోపు మళ్ళీ తిరిగి ఈ వెబ్సైట్స్ అందుబాటులోకి వస్తాయనే తెలియడం లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ దిస్ వెబ్సైట్. ఒకసారి ఇక్కడ నేను సైబరాబాద్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే పేజ్ ది సైట్ క్యాన్ బి రీచ్డ్ అని వస్తుంది నాకు. సో ఈ సైట్స్ ఓపెన్ అవ్వడం లేదు. ఆల్మోస్ట్ 5 days నుంచి ఈ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. సో కాకపోతే ఇప్పుడు రవి ఇష్యూ ఎందుకు ఇక్కడ వచ్చింది అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ ఎస్బీఐ పోర్టల్లో డైరెక్ట్గా ఐబొమ్మకి సంబంధించిన లింక్స్ ఓపెన్ అవ్వడం కానీ, మరికొన్ని కొత్త వెబ్సైట్ రావడం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రవి గురించి ఎంత పెద్ద చర్చ జరుగుతోందో, రవి క్యాపబిలిటీస్ మీద కానీ, లేకపోతే అతని ఫ్యాన్ బేస్ ఎలా ఉందో ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఈవెన్ పోలీసులు కూడా రవిని పోలీస్ జాబ్లో జాయిన్ అవ్వమని, పోలీసులకి పని చేయమని చెప్పేసి అడిగారు అంటూ వార్తలు మనం వింటూనే ఉన్నాం. అయితే రవి దానికి ఒప్పుకోలేదు. లేదు, నేను వేరే దగ్గరికి వెళ్ళి బిజినెస్ పెట్టుకొని నేను సెటిల్ అయిపోతానని చెప్పాడట. సో ఇలా రవికి సంబంధించి ప్రజల్లో ఎంత పెద్ద చర్చ జరుగుతుంది, ఎలాంటి సానుకూలత ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా పోలీసుల వెబ్సైట్ హ్యాక్ అయితే కూడా అది రవి చేసిన పనేనా అంటూ చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ కామెంట్ ఆన్ దిస్. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు, మీరు కామెంట్ చేయొచ్చు. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పొచ్చు. సో ఈలోగా ఒకసారి పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్, వెబ్సైట్ హ్యాక్ చేసింది రవేనా? రవి పేరు అసలు ఎందుకు వస్తుంది? ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతుంది? గతంలో కూడా కొన్నిసార్లు హ్యాక్ అయ్యాయి, కానీ ఈసారి రవి పేరు రావడాన్ని మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం విచారణ ఎలా జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది? ఎస్ నందు, ఏదైతే సైబరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోర్టల్స్, పోలీస్ పోర్టల్స్ అయితే హ్యాక్ అవడం జరిగింది. అవన్నీ కూడా పనిచేయడం లేదంటూ కూడా పోలీసులు దానిపై వామతం కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా పోర్టల్స్ ఓపెన్ చేసి అందులో కంప్లైంట్ చేయడానికి సింపుల్గా ఓపెన్ చేసి పోర్టల్లో కంప్లైంట్ రైజ్ చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా గత 10 రోజులుగా పనిచేయడం లేదు. ఎందుకని ఆరాధేయగా ఇవన్నీ కూడా సర్వర్లో హ్యాక్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా సర్వర్లో హ్యాక్ అవడంతో దాన్ని రికవరీ చేయడం కోసం ఏవైతే ఐటీ బృందాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా, ఐటీ డిపార్ట్మెంట్ కానీ సాఫ్ట్వేర్ బృందాలు, వీరందరూ కూడా ఆ సర్వర్ని డౌన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో వాటి సర్వర్లు డౌన్ చేసి ప్రస్తుతానికి ఆ రికవరీ చేస్తూ ఉన్నారు. ఎవరు హ్యాక్ చేశారు, దీనిపై ఉన్న గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ ఫైర్ వాల్ హ్యాక్ అయిందనే నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఈ ఎంక్వైరీ చేసే నేపథ్యంలో ఇంకేమైనా డాటా చోరీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సర్వర్స్ని డౌన్ చేయడం జరిగింది. కానీ దీని వెనుకున్న సూత్రధారి ఐబొమ్మ రవి అయి ఉంటాడంటూ కూడా ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో హైకోర్టు సర్వర్ని హ్యాక్ చేశాడు, పోలీస్ సర్వర్ని హ్యాక్ చేశాడు, అండ్ అలాగే జిహెచ్ఎంసీ పోర్టల్స్ అండ్ రాజకీయ నాయకుల వెబ్సైట్లు కానీ, వారి డాటా కానీ ఇదంతా కూడా హ్యాక్ చేసి డాటాను తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రవి ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు, వారి అదుపులోనే ఉన్నాడు, వారి దగ్గర విచారణలో ఉన్న నేపథ్యంలో రవిని విడిచిపెట్టడం కోసమే ఈ వెబ్సైట్లను హ్యాక్ చేశారన్న నేపథ్యంలో చర్చ నడుస్తూ ఉంది. ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రవిపై ఇంకా బెయిల్ రావలేదు, ఇంకా అతనిపై ఇంకో బెయిల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఏవైతే వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయో, ఈ సెన్సిటివ్ డాటా
డాటా, పోలీస్ డాటా అంటేనే చాలా సెన్సిటివ్, హై రిక్యూర్డ్ ఫైల్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. సో దీన్ని హ్యాక్ చేశారు అంటే దీని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ అంటే ఈ దేశంలో జరగలేదు, ఈ అటాక్ అంతా కూడా ఈ దేశంలో జరగలేదు, బయట దేశం నుంచి అటాక్ చేసినట్టు కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో నుంచి ఇక్కడ హ్యాక్ చేసి ఉంటే ఈ పాటికి మేము లొకేషన్ ట్రేస్ చేసే వాళ్ళం, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్ అంతా కూడా వేరే ఎక్కడి నుంచో రన్ చేస్తూ ఉన్నారు. వారిని ట్రేస్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఈ లోపు మన సర్వర్లో ఉన్న డాటా లీక్ అవ్వకుండా ఉండాలంటే ఈ సర్వర్స్ని మనం డౌన్ చేసి ఒక 10 రోజులు వాడకపోవడం మంచిదన్న నేపథ్యంలో ఈ 10 రోజుల పాటు ఈ సర్వర్ని అయితే డౌన్ చేసి అలా ఆ వెబ్సైట్స్ని క్లోజ్ చేసి పెట్టడం జరిగింది. దీనిపై ఎన్ఐసి అధికారులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పోలీసు డిపార్ట్మెంట్తో పాటు ఎన్ఐసి కూడా రంగంలో దిగింది. సో దీనిపై విచారణ జరపాల్సి ఉంది. ఎందుకంటే పోలీసు ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి డీటెయిల్స్ సంబంధించిన కేసు ఫైల్ కానీ ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వారి పోర్టల్స్లో ఉంటాయి. ఏకంగా వాటి ఫైర్ వాల్ని బ్రేక్ చేసి ఆ డాటాని తీస్తున్నారంటే అవతల నుంచి ఎంత పెద్ద తలకాయలు ఉంటాయి, ఎంత పెద్ద మంది దీనిపై అటాక్ చేస్తున్నారు, పోలీసు వ్యవస్థనే కుల్లగొడుతున్నారంటే దీనిపై పెద్దవారి హస్తం ఉందన్న నేపథ్యంలో పోలీసులు చాలా సెన్సిటివ్గా ఈ కేసును డీల్ చేస్తూ ఉన్నారు. కానీ రవిని ఎందుకు అనుమానిస్తున్నారు అన్న నేపథ్యంలో, ఎందుకంటే ఐబొమ్మ అనే కేసు ఆ వెబ్సైట్ హ్యాక్ అని గతంలో ఎస్బీఐ పోర్టల్ని క్రియేట్ చేయడం, అందులో ఒక లింక్ పేజ్ చేయడం, ఇవన్నీ కూడా క్రియేట్ చేశాడు. రవి జైల్లో ఉన్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్స్ రన్ అయ్యాయి. అంటే రవి కరేబియన్ ఐలాండ్స్లో ఇంకా అతని ఆఫీస్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఎంప్లాయీస్ కానీ ఇంకా రన్ అవుతూ ఉన్నారు. దీని వెనక ఇంకా పెద్ద మంది హ్యాకర్స్ ఉండే ఉంటారు. ఇవందరూ కూడా రవిని విడిచిపెట్టడానికి ఏదైనా బ్లాక్మెయిల్ చేసి, పోలీస్ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేసి విడిచిపెట్టడానికి ఏమన్నా ఇలాంటి వెబ్సైట్ హ్యాక్ చేస్తున్నారు నేపథ్యంలో పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. కన్ఫర్మ్ అయిందా అంటే ఇది బయట వ్యక్తుల పనేనా, విదేశాల నుంచి జరిగినట్లుగా మీరు చెప్తున్నారు? ఇస్ ఇట్ కన్ఫర్మ్డ్? అండ్ రవి విచారణకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ వస్తున్నాయా? నిన్నగాక మొన్నేమో రవిని పోలీస్ డిపార్ట్మెంట్లో చేరమన్నారని, లేదంటే రవి ఏదో వెళ్ళి నేను బిజినెస్ పెట్టుకుంటాను అని చెప్పాడని చెప్పేసి రకరకాల సమాచారం బయటకు వస్తుంది. సో విచారణకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇంకా చేసినందుకు పోలీసులు మాత్రం ఎక్కడ అఫీషియల్గా రవి గురించి ఎక్కడ చెప్పడం లేదు, కానీ సమాచారం అయితే అందుతూ ఉంది బయట. రవి ఇలా పోలీస్కి ఒక అవకాశం ఇచ్చాము అతనికి, కానీ అతను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు, తన సొంత బిజినెస్ పెట్టుకొని రన్ చేస్తాను అంటును అన్న సమాచారమే అందింది తప్ప పోలీసులు మాత్రం ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. కానీ ఈ హ్యాకింగ్ సంబంధించి మాత్రం బయట దేశం నుంచే జరుగుతుంది అన్నట్టుగా ఎన్ఐసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సర్వర్లు వాడిని, ఇక్కడ ఇంటర్నెట్ కానీ ఇక్కడ లొకేషన్స్ వాడలేదంటూ కూడా ఎన్ఐసి అధికారులు చెప్తున్నారు. దీనిపై దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో కనుక మన దగ్గర నుంచి ఎక్కడ ట్రిగర్ అయినా కూడా కొంచెం ట్రేస్ చేసే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. లొకేషన్ సర్వర్స్ కానీ ఆ పోర్టల్స్ యూజ్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. కానీ ఈ కంప్లీట్గా బయట టెక్నాలజీ నుంచి వాడుతూ ఉన్నారు, బయట సర్వర్స్ నుంచి వాడుతూ ఉన్న నేపథ్యంలో వారిని ట్రేస్ చేస్తూ ఉంటూ కూడా ఎన్ఐసి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ రవి విషయంలో ప్రాథమికంగా కొద్దిగా అనుమానం పడుతూ ఉన్నారు పోలీసులు. అంటే అనుమానాస్పదంగానే ఉంది, ఇది రవి పనేనా లేకపోతే ఇంకెవరు చర్యలపై కొంచెం అనుమానం నెలకొంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే గతంలో ఈ ఏదైతే హ్యాకింగ్ చేశాడో డాటా కొలగొట్టారు, 5 కోట్ల మంది డాటా నా దగ్గర ఉందని పోలీసులు బెదిరించిన నేపథ్యంలో దీని వెనక రవి హస్తం ఉండొచ్చు అంటూ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ, అంటే ఒక అనుమానం వ్యక్తంగా ఒక వన్ సైడ్ కార్నర్గా దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. కానీ ఇంకా స్పష్టత రాలేదు ఎవరు హ్యాక్ చేస్తూ ఉన్నారు, దీనిపై ఎవరు ఇంకా అటాక్ చేస్తూ ఉన్నారు, పోలీస్ సర్వర్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు, కోర్టు సర్వర్ని, మెయిన్గా పోలీసు కోర్టు, అంటే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అవుతుంది, కేసు ఫైలింగ్ హియరింగ్ కోర్టుకు వస్తుంది. ఈ రెండింటిని హ్యాక్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు నడుస్తున్న చర్చ కేసు అయితే ఐబొమ్మ రవి కేసు నడుస్తుంది. ఈ ఎథికల్ హ్యాకింగ్ కానీ మనీ లాండరింగ్ కానీ ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో వారి హస్తం ఏమైనా ఉండొచ్చు అనే నేపథ్యంలో పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాలి.